హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే వ్లాగ్స్. ఇవాళ మేమైతే బోయినపల్లి మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాము. అక్కడ బోనాలు, అందుకే వెళ్తున్నాము చూద్దామని. బోనాలు అంటే పలారం బండ్లు తీస్తారన్నట్టు, అది చూద్దామని వెళ్తున్నాము. అక్కడ పోతురాజుల వేషాలు అన్నేసి మంచిగా పలారం బండ్లు తీసి అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. ఇదే బోయినపల్లి వెజిటేబుల్ మార్కెట్, అందులో లోపలనే జరుగుతుంది. ఇదంతా నేను మీకు చూపిస్తా, చూడండి మీరందరూ కూడా. ఇవన్నీ కూరగాయలు తీసుకుపోయే వ్యాన్స్ అన్నట్టు మొత్తం మార్కెట్లో. ఇక్కడ దిగినాం, ఇక్కడ మేము కార్ దిగినాము, దిగి వెళ్తున్నాము. నేను, వైషు, లవణ్యక్క, మా అజ్జి, మా మామయ్య అందరం వెళ్తున్నాము. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఇక్కడ అందరూ డ్రెస్ కోడ్లు సేమ్ వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ సభ్యులు కావచ్చు, నాకు కూడా తెలియదు. వాళ్ళు డప్పుల సౌండ్లతోటి అందరు వెళ్తున్నారు ఎక్కడికో. ఇక్కడ ఇదంతా బోయినపల్లి మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే పలారం బల్ల అంటారు. అలా దేవతను కూర్చోబెట్టి తీసుకెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి డ్యాన్సులు చేసుకుంటూ తీసుకెళ్తారు. చూడండి, ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అయింది మేము వెళ్ళినప్పుడే. ఇక్కడ ఒగ్గు కళాకారులు అందరూ డ్యాన్సులు చేయడం అవన్నీ చేస్తున్నారు, అప్పుడే స్టార్ట్ అవుతున్నది. పోతరాజుల వేషాలు కూడా వేసిర్రు, వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది వచ్చిర్రో చూడండి, పబ్లిక్ చాలా వస్తారు ఇక్కడ. ఇక్కడ గొర్రె పొట్టేళ్ళని చూడండి, ఇవి పెట్టి అమ్మవారిని ఊరేగిస్తారు. గొర్రె పొట్టేళ్ళే తీసుకొని వెళ్తాయి అమ్మవారిని. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసిర్రో, ఎంత బాగున్నాయో.
మేము అక్కడి నుంచి టెంపుల్ చూద్దామని టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. ఇది టెంపుల్. అందరూ బోనాలు, తొట్టెలు, అమ్మవారికి కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరాలని తొట్టెలు కడతారు. అలా నమ్మకం అన్నట్టు అది. అక్కడ బోనాలు, తొట్టెలు అన్నీ పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఇగో ఇది టెంపుల్ బోయినపల్లి మధ్యలో ఉంటుంది టెంపుల్. ఇక మా అజ్జి గిట్లా అట్లా తిరిగి వస్తున్నారు. మా శ్రీయాంష్ గారు ఏది చూస్తే అదే కావాలంటాడు. ఏదో గురిక కొనుకొచ్చుకున్నాడు. అది కొనియకపోతే అసలు వాడు ఆగను కూడా ఆగడు. ఇక మా అజ్జిని ఎంత తిప్పలు పెడుతున్నాడు అంటే అంత తిప్పలు పెడుతున్నాడు. నాకు ఇది కావాలి నాన్న, నాకు అది కావాలి నాన్న అని అంటున్నాడు. పాపం ఆయన వాడిని పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ అందరు పిల్లలు ఆడుతూ ఉంటే నేను కూడా ఆడుతానా, నేను కూడా దుంకుతానా అంటే సరే తీయని అక్కడ అడిగితే అక్కడ లేదు అని అంటే మళ్ళీ నెక్స్ట్ పక్క దగ్గరికి వెళ్తాడు. పక్క దగ్గర కూడా అక్కడ వాళ్ళు ఈచ్ 30 రూపీస్ ఏమో చెప్పిండు. సరే ఓకే అని ఎక్కిద్దామని తీసుకొని వెళ్తే అక్కడ వాడు వాళ్ళందరినీ చూసి ఎగురుతా అన్నాడు. మళ్ళీ తర్వాత లోపలికి పంపించేసరికి భయపడుతున్నాడు. నేను చెయ్యా అని అంటున్నాడు. మా శ్రీయాంష్ గారు అన్ని గట్లనే చేస్తాడు. ఫస్ట్ ఏమో చేస్తా అంటాడు, తర్వాత చెయ్యా అంటాడు. ఈ పిల్లలను పట్టుకొని ఎటైనా బయటికి వెళ్ళాలంటే మస్తు తిప్పలు. కానీ మనకేమో అన్నీ చూడాలనిపిస్తాయి. ఇద్దరు పిల్లలను పట్టుకొని వెళ్తే చాలా కష్టం. నాకైతే ఇప్పుడు తెలుస్తున్నది. ఫస్ట్ ఇద్దరం ఉన్నప్పుడు ఎటైనా తిరగచ్చు, కానీ పిల్లలు అయిన తర్వాత పిల్లలను పట్టుకొని తిరగాలంటే అయితే చాలా కష్టం. ఇట్లాంటి జాతరలు ఇట్లా ఏవి చూస్తే అవే కావాలంటారు. ఏది కొనియకపోయినా బాధనే. ఇక వాళ్ళతోటి పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది అన్నట్టు. ఈయన మా చుట్టాలు, మా కొడుకు అవుతాడు. మా అజ్జి మాట్లాడుతున్నాడు. ఇక్కడ జ్యువెలరీ మాత్రం బాగుంది, కానీ చూసిన సపరేట్గా సైలెంట్గా ఉన్నా. మా అజ్జిని అడుగుడు కూడా అడగలే. అడిగిన వేస్టే కొనియడం తెలుసు. ఇక్కడ కూడా పక్క గల్లీలో కూడా పలారం బండ్లు తిరుగుతున్నాయి. గల్లీకి పెడతారు అన్నట్టు పలారం బండ్లు. ఇక్కడ కూడా దేవతను మంచిగా డెకరేషన్ చేసి ఇక్కడ డీజే ఫెసిలిటీ చేస్తున్నారు. మేము వచ్చిన టైం కన్నా 6-7 వరకు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఫుల్ రష్ ఉన్నది. మీరందరూ మా వీడియోస్ ఇలాగే చూడాలి, ఆదరించాలని నేనైతే కోరుకుంటున్నా. అందరు వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకోసం ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నో చేస్తాము. మీరందరూ ఇట్నే సపోర్ట్ చేయాలి మాకు.